గౌతమ మహర్షి శిష్యుడు ఉంటాడు, భారతంలో ఉంటుంది కథ. విద్యాభ్యాసంలో చేరాక ఎలా ఉండేవారో ఆ కథ తెలియజేస్తుంది. భారతంలో ఉంటుంది కదా గౌతమ మహర్షి శిష్యుడు. ఆయనకి ఏదో 10 ఏళ్ళప్పుడో 12 ఏళ్ళప్పుడో ఉపనయనం చేసి గౌతమ మహర్షి దగ్గర చేర్చారు. అక్కడ ఎన్నేళ్ళు గడిచిపోయినాయి, ఎంత అయిందో ఆయనకు తెలియదు. ఒకసారి గురువు గారు పొద్దున చదువు చెప్పి మధ్యాహ్నం సమిధలు పట్టుకురమ్మన్నాడు. సమిధలు, దర్భలు, ఈ పూజకు అవసరమైనవి, వంటకు అవసరమైనవి విద్యార్థులు తెచ్చేవారు. అరణ్యం లోపలికి వెళ్ళేవారు. ఎందుకంటే సమిధలు ఎప్పుడూ కట్టె కొట్టకూడదు, రాలినవి తీసుకోవాలి. లేదు రాలడానికి సిద్ధంగా ఉన్నవి కొంచెం పెద్ద కర్రతో పడగొట్టి తీసుకోవాలి, కానీ చెట్టు కొట్టకూడదు. అది నాగరికత. అటువంటి సమిధలు దొరకాలి, అటువంటి దర్భలు దొరకాలంటే అడవుల లోపలికి లోపలికి లోతులకు వెళ్ళాలి. అక్కడ పాములు ఉంటాయి, ఎదిరించాలి, ధైర్యంగా ఉండాలి. పాము అంటే భయపడి, పిల్లంటే భయపడేవాడికి చదువు చెప్పి అనవసరం. జీవితం అంతా భయపడుతూనే ఉంటాడు. ఎదుర్కోవాలి. పాము వస్తే ఏం చేయాలో తెలియాలి, పులి వస్తే ఏం చేయాలో తెలియాలి. అదే చదువు, ప్రాక్టికల్. కేవలం శ్లోకాలు చెప్పి కూర్చోలేదు ఇక్కడ. అపారమైన ధైర్యం ఉండేది అందుకే వాళ్ళకి.